అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. పిండి కొద్ది రొట్టె అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిండిని బాగా కలుపుకున్నామంటే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది అదే వస్తుంది అనమాట. సో ఫస్ట్గా నేను ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను. అంటే ఇది 500 గ్రామ్స్ కదా, 250 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి 500 గ్రామ్స్ తెచ్చాను. దాన్ని 250 గ్రామ్స్ మైదాని తీసుకొని ఒక స్పూన్ ఈస్ట్ వేసుకుంటున్నాను అనమాట. సో ఏ స్పూన్తో అయితే ఈస్ట్ వేసుకున్నామో అదే స్పూన్తో పంచదారని వేసుకోవాలి. చక్కెరని వేసుకోవాలి, లేదంటే చక్కెర పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చక్కెరని యాడ్ చేసుకున్నాను. మీరు చక్కెర పౌడరే బాగుంటుంది, బట్ నేను చక్కెరని యాడ్ చేశాను. కొంచెం సాల్ట్, కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేయకూడదండి, సో పాడైపోతుంది, టేస్ట్ మరి డిఫరెంట్గా అయిపోతుంది. సో తర్వాత నేనైతే గీ వేసుకుంటున్నాను. మీరు ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గీ కానీ, గీ కూడా లేదంటే దాని ప్లేస్లో గీ అంటే నెయ్యి, దాని ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించే విధంగా మామూలుగా చపాతీ పిండిలాగే తడుపుకోవాలి. బట్ మళ్ళీ తర్వాత మీరైతే ఎక్కడైతే చపాతీని రుద్దుకుంటారో అక్కడ ఇలా కింద పెట్టేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసేస్తూ ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా 10 to 15 మినిట్స్ బాగా ఇలా వీడియో చూపించే విధంగా రుద్దుకోవాలన్నమాట పిండిని. అలా 10 to 15 మినిట్స్ బాగా మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ కొంచెం టైట్ అయిపోతుంది. సో ఆ క్వాంటిటీలో ఉన్నప్పుడు కొంచెం వాటర్, ఒక స్పూన్ వాటర్ వేసేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. పిండి అనేది ఈ కన్సిస్టెంట్లో ఉండాలన్నమాట. తర్వాత ఒక గంట 2 గంటలు అలా మూత పెట్టి వదిలేసామంటే పిండి అనేది పొంగుతుంది. ఎందుకంటే ఈస్ట్ వేసాం కదా, సో పిండి పొంగుతుంది అనమాట బాగా. అప్పుడు ఇలా వీడియో చూపించిన తీసేసి మళ్ళీ పత్తలాగా, అంటే సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను. అంటే మొత్తం పిండిని 2 పిజ్జాలు చేసుకోవడం కోసం వేసుకున్నాను. సో ఇలా అనమాట వీడియోలో చూపించే విధంగా చేసాక ఎంత ఈజీనా అంటారు. సో ఇప్పుడు మైదాన చల్లుకొని దీన్ని అయితే మీడియంలో, ఎక్కువ పతలా చేయొద్దు, మరీ లావుగా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో వేసేసి దీన్ని బాగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ నేను ప్యాన్ పైన పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇలా రుద్దుకున్న తర్వాత ప్యాన్ పైన పెట్టేసి స్పోక్ ఉంటుంది కదా, దాంతో ఇలా హోల్స్ వేసేసుకొని తర్వాత గీన్ కానీ బటర్ కానీ అప్లై చేసి తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది, ఆ సాసు తర్వాత కొంచెం వచ్చేసి చీజ్ వేసేసుకోవాలన్నమాట. నేను మోజిలా చీజ్ తీసుకున్నాను, అదైతేనే పిజ్జాకి చాలా బాగుంటుంది. ఇవన్నీ మార్కెట్లో దొరికేవే. సో అది తీసుకొని దాన్ని తురుముకొని వేసుకున్నాను. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని తర్వాత వచ్చేసి నేను దాని మీద పిజ్జా సీజింగ్ అని వస్తుంది, అది కూడా యాడ్ చేసేసి చూసారా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ప్లేట్ క్లోజ్ చేసేసాను. చూసారా పిజ్జా అనేది టేస్టీగా రెడీ అయిపోయింది. అంతేండి, ఈజీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.